బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు కొండవాగు పాఠ్యాంశ కృత్యాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. చదవడం, వ్యక్తపరచడం. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? జవాబు, హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా పోకచక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని గుర్తించేది. 2వ ప్రశ్న, హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? జవాబు, హెలెన్ కెల్లర్ పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుందని వర్ణించింది. 3వ ప్రశ్న, హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి? జవాబు, పూల రెక్కల మృదుత్వాన్ని తాకడం, వాటి సువాసన ఆస్వాదించడం, సెలయేటి నీళ్లు వేళ్ల సందుల నుండి ప్రవహించడం. తర్వాత, వసంత ఋతువులో ఏ పూల కోసం హెలెన్ కెల్లర్ అన్వేషించింది? జవాబు, కొత్త పరిమళాల పూల కోసం. తర్వాత, పదజాలం. పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి. 1, నేను విజయవాడ వెళ్ళి దుర్గ గుడి చూశాను. 2, నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజీ చూశాను. 3, నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహొండం చూశాను. తర్వాత, నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను. తర్వాత, నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. తర్వాత, స్వీయ రచన. 1వ ప్రశ్న, జావేద్ లేఖను ఎవరికి రాశాడు? జవాబు, జావేద్ వెంకట్కి లేఖ రాశాడు. తర్వాత, మీరు చూసిన కొండ గురించి 2 వాక్యాలు రాయండి. జవాబు, నేను వైజాగ్లోని కైలాసగిరి కొండను చూశాను. కైలాసగిరి కొండపై శివుడు, పార్వతి విగ్రహాలు, అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్రం, నగరం చాలా అందంగా కనిపిస్తాయి. తర్వాత, నీటి బొగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? జవాబు, నీటి బొగ్గ దగ్గర నుండి పాయలు కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బొసబొస పొంగుతున్నాయి. తర్వాత, కొండపై నుండి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని రాయండి. జవాబు, కొండపై నుంచి ఊరును చూసినప్పుడు ఇళ్ళన్నీ అగ్గిపెట్టెల్లా కనిపించాయి, రోడ్లు గీతల్లా కనిపించాయి. కొండపై నుంచి ఎటు చూసినా ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. తర్వాత, ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో మీ మాటల్లో రాయండి. జవాబు, మనం ఎక్కువగా చెట్లు నాటి వాటిని కాపాడాలి, నీటిని వృధా చేయకుండా పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. తర్వాత, 6వ ప్రశ్న, రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా, మరి మీ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో 5 వాక్యాలు రాయండి. జవాబు, మా ఊరి చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి, మా ఊరి చివర శివాలయం ఉంది, మా ఊరి దగ్గర చెరువు ఉంది, మా ఊరి చివరిలో ఆసుపత్రి ఉంది, మా ఊరికి దూరంగా మా బడి ఉంది. తర్వాత, సృజనాత్మకత. ఊహించి రాయండి. మీరే అయితే ఏమి చెబుతారు? నేనే పుస్తకాన్ని అయితే, పుస్తకం నాకు అట్ట వేసి జాగ్రత్తగా చూసుకో, రోజు నన్ను చూడు, నాతో మాట్లాడు. ఇక్కడ పుస్తకాల సంచి, పెన్ను, స్కేలు, ఏకరూప దుస్తులు, బూట్లు గురించి ఇవ్వడం జరిగింది. వీటి గురించి చిన్న చిన్న వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైనటువంటి స్థలం లేకపోవడం వల్ల చిన్న చిన్న వాక్యాలుగా ఇవ్వడం జరిగింది. తర్వాత, ప్రశంస. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలలో చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. మీరు విహారయాత్రకు వెళ్ళిన చోట మీ మిత్రులందరూ చెత్త కుండీని ఉపయోగించారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు, వారిని ఎలా ప్రశంసిస్తారో రాయండి. జవాబు, మీరు చెత్తను చెత్త కుండీలో వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా మంచి పని. మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నా హృదయపూర్వక అభినందనలు.
తర్వాత భాషాంశాలకు సంబంధించి కింది పేరా చదవండి, కింది వాక్యాలను చదవండి, నామవాచకాలను గుర్తించండి, వాటి కింద గీత గీయండి. 1. సరళ మామిడి పండు తింటుంది. ఇక్కడ నామవాచకాలు సరళ మామిడి పండు. 2. కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. నామవాచకాలు కరీం పాలకొల్లు. 3. చెల్లయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. ఇక్కడ నామవాచకాలు చెల్లయమ్మ విస్తరాకులు. 4. శ్రీను కారులో తిరుపతి వెళ్ళాడు. ఇక్కడ నామవాచకాలు శ్రీను కారు తిరుపతి. తర్వాత కింది వాక్యాలను చదవండి, సర్వనామాల కింద గీత గీయండి. 1. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇక్కడ ఆయన అనేది సర్వనామం. 2. రాణి దివ్య స్నేహితులు, వాళ్ళు కలిసి ఆటలు ఆడుతారు. వాళ్ళు అనేది సర్వనామం. మేరీ పాటలు పాడుతుంది, ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఇక్కడ ఆమె అనేది సర్వనామం. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. ఒక పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో ముగించడం కూడా అంతే ముఖ్యము. జవాబు, ఇక్కడ ప్రారంభించడం అనే పదానికి అర్థం మొదలు పెట్టడం. 2. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. విశేషాలు, మా ఊరి విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సూర్యకాంతి, ఉదయపు సూర్యకాంతి ఆరోగ్యానికి మంచిది. వాక్యాన్ని చదవండి, సర్వనామాన్ని గుర్తించండి. మేము అందరం కలిసి అమరావతి వెళ్ళాము. ఇక్కడ మేము అనేది సర్వనామం. కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, బీచ్లకు వెళ్ళేటప్పుడు పిల్లలు ఎవరితో కలిసి వెళ్ళాలి? జవాబు, బీచ్లకు వెళ్ళేటప్పుడు పిల్లలు పెద్దలతో కలిసి వెళ్ళాలి. 2. లోతైన నీటిలోనికి ఎందుకు వెళ్ళకూడదు? జవాబు, లోతైన నీటిలోనికి వెళితే ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత హెచ్చరిక జెండాలు ఏమి తెలియజేస్తాయి? ఆప్షన్ ఈ, ప్రమాదాలు జరిగే స్థలం. 4వ ప్రశ్న, ఎవరి సూచనలు తప్పక పాటించాలి? హెచ్చరిక జెండాల సూచనలు తప్పక పాటించాలి. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఊరి వాళ్ళు కామధేనువుగా దేనిని భావిస్తారు? ఊరి వాళ్ళు ఓటవాగును కామధేనువుగా భావిస్తారు. తర్వాత రాత్రిపూట ఆకాశం వైపుకు చూస్తే ఏమేమి కనిపిస్తాయి? జవాబు, రాత్రిపూట ఆకాశంలో చుక్కలు చందమామ కనిపిస్తాయి. 3వ ప్రశ్న, వినాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే కదా, అద్భుతమైనదే అని ఉంది కదా, ప్రకృతిలో మనం వినే శబ్దాలు రాయండి. పక్షుల కిలకిలా రావాలు, గాలి సవ్వడి, వర్షం చినుకుల శబ్దం. ప్రకృతిని ప్రేమించడం అంటే ఏమిటి? కొండవాగు పాఠం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? జవాబు, ప్రకృతిని ప్రేమించడం అంటే చెట్లు, జంతువులు, పక్షులను కాపాడడం. కొండవాగు పాఠం ద్వారా ప్రకృతిని ప్రేమించడం నేర్చుకున్నారు. తర్వాత పర్యావరణ పరిరక్షణకు మీరు చేసే పనుల జాబితాను రాయండి. జవాబు, చెట్లు నాటి వాటిని కాపాడుతాను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను, నీటిని వృధా చేయను, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను. తర్వాత చిత్రాన్ని చూడండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. ఈ చిత్రంలో పిల్లలు పార్కులో ఆనందంగా ఆడుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు. ఒక పాప జారుడు బల్లపై జారుతోంది. పార్కులో చెట్లు పచ్చగా ఉన్నాయి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్.